మన కుటుంబ సభ్యులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే చూస్తున్నారు కదా, మరమరాలతో బిర్యానీ అండి. మరమరాలతో బిర్యానీ ఏంటి అని అనుకోవచ్చు, కానీ తింటే మీకు దాని అద్భుతం అన్నది ఏంటన్నది మీకు తెలుస్తుందండి. టేస్ట్ అమోఘం అండి. అయితే స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నామండి. అవి మరుగుతూ ఉండగా మనము యాలకులు, లవంగులు, 2 పలావాకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ మసాలా సామాన్లన్నీ కూడా అందులోని కొద్దిగా వేస్తామండి. ఒక 5 మినిట్స్ బాగా మరగాలి. ఆ ఫ్లేవర్ బాగా వాటర్కి వస్తుంది. ఒక అరకిలో మరమరాలు తీసుకున్నానండి, అందులో వేసాను. ఒకసారి గరిటితో కలిపి చిల్లీలు గిన్నెలు వడకట్టేసుకోవడమేనండి. ఆ ఫ్లేవర్ బాగా మరమరాలు పడుతుందన్నమాట. అలా ఉంచి నీళ్ళు పోయే వరకు అలా వాడనిచ్చాలి. కళాయి పెట్టుకున్నాము, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, 4 పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాము, ఒక క్యారెట్ కోరేసి వేసుకున్నాము, 4 టమాటాలు, అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేయాలండి. మనం తినే కారాన్ని బట్టి కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుంటామండి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచుకుంటే ఒక 5 మినిట్స్ మెత్తపడుతుందండి. మెత్తపడాక ఈ లోపల నీళ్ళు వాడిపోయాయి కదండి, మరమరాలు విడివిడిగా ఉండాలండి, అతుక్కోకూడదు. అవి వేసేయాలండి. వేసిస్తే మనకి నీకు ఆప్షనల్ అనమాట. నిమ్మరసం కావాలంటే పిండుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. అలాగే గార్నిష్ కొత్తిమీర చేసుకుంటామండి. చూడండి, ఇది లంచ్ బాక్సుల్లోకి, మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ కింద అయినా, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేయడం పని సులువు, టేస్ట్ ఎక్కువ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.